గుడ్ మార్నింగ్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్వీటీ డైరీస్. సో అందరూ ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు అనేది నాకు కింద కమెంట్ సెక్షన్లో తప్పకుండా షేర్ చేసుకోండి. అండ్ ఈరోజు వచ్చేసి ఫ్రైడే, డేట్ అసలు గుర్తులేదండి, ఎందుకంటే బికాస్ ఆఫ్ దిస్ కరోనా ఎక్కడికి మనం వెళ్ళడం లేదు కనుక నాకైతే డేట్ కొంచెం కూడా గుర్తులేదు. అండ్ ఇప్పుడైతే టైం వచ్చేసి 6:30 అవుతుందండి. నేను మార్నింగ్ 10 to 6కి లేచాను. 10 to 6కి లేచి ఫ్రెష్ అప్ అయిపోయి, అండ్ హౌస్ మెయిడ్ కూడా రావడం లేదు, హౌస్ హెల్పర్ కూడా రావడం లేదు కరోనా వల్ల. అండ్ సో అందుకని చెప్పి నేనే హౌస్ మొత్తం కూడా మాప్ చేశాను. అయిపోయింది, మాపింగ్ అంతా అయిపోయింది. అండ్ ఇప్పుడు వచ్చేసి బాల్కనీలో అలా రిలాక్స్ అవుతున్నానండి. నేను చాలా వీడియోస్లో ఈ బాల్కనీ కోసం చూపించాను నేను. అండ్ స్పెషల్గా నాకు చాలా ఇష్టం ఈ బాల్కనీ అనేది, ఎందుకంటే మంచి వ్యూ ఉంటుంది కంపేర్ టు దట్ ఆ బాల్కనీతో కంపేర్ చేసుకుంటే ఈ బాల్కనీలో చాలా మంచి వ్యూ ఉంటుంది. అండ్ మోర్ ఓవర్ మనకి ఓపెన్ చేయగానే బాల్కనీ విండోస్ ఓపెన్ చేయగానే చాలా ఫ్రెష్ ఎయిర్ అనేది వస్తుందండి. దట్టు ఎస్టర్డే నైట్ ఫుల్ రెయిన్ అన్నమాట. బెంగళూరులో కొంచెం రెయిన్ పడింది. సో దానివల్ల ఏమంటే క్లైమేట్ అనేది కొంచెం కూల్గానే ఉంది. సో అది ఇక్కడ బాల్కనీలో కూర్చొని నేను కాసేపు ఒక 5 to 10 minutes ఎంజాయ్ చేస్తాను. సో ఎంజాయ్ చేసిన తర్వాత నా రొటీన్ అనేది షేర్ చేస్తాను, ఓకేనా? సో అందరికీ బయటకి ఎవరు వెళ్ళొద్దు, ఇంట్లో కూడా సేఫ్గానే ఉండండి, ఓకేనా? వ్లాగ్ అయితే స్టార్ట్ చేస్తున్నాను, చూసి ఎంజాయ్ చేయండి. సో ఈ బాల్కనీ అనేది నా చాలా వీడియోస్లో మీరు చూసుంటారండి. ఇది నాకు స్పెషల్గా చాలా ఇష్టం. అండ్ ఇక్కడ నేనైతే చైర్స్ కూడా పెట్టేదాన్ని, బట్ ఇప్పుడు కొంచెం రైనీ సీజన్ వల్ల మొత్తం డస్ట్ అది అయిపోతుంది. దట్టు ఇంకా మాకు ఇప్పుడు వరకు కూడా అక్కడ పార్క్ అనేది కిడ్స్, అది స్కూల్ అండి యాక్చువల్గా, ఆ స్కూల్ కనుక కిడ్స్ కోసం పార్క్ అనేది ఇక్కడ లేదు, బట్ రీసెంట్గా వీళ్ళు పెట్టారన్నమాట. సో దీనికోసం అని కొంచెం కన్స్ట్రక్షన్ అది చేశారు. ఫుల్ డస్ట్ అయిపోతుందని చెప్పేసి ఇంక ఇక్కడ చైర్స్ కూడా తీసేశాను. సో చాలా ప్రశాంతంగా ఉంటుందండి ఈ బాల్కనీ నుంచి చూస్తే. అండ్ చూసారా, స్కై అనేది క్లియర్ స్కై ఉంది. అండ్ నిన్న నైట్ వచ్చేసి కొంచెం రెయిన్ పడింది నిన్నంతాను. అండ్ ఇది రోజ్ ప్లాంట్ ఇలా. అండ్ హౌస్ అంతా కూడా క్లీన్ చేసేసుకున్నానండి. మార్నింగ్ మాపింగ్ చేసేసుకుంటాను. మాపింగ్ చేసేసుకుని కంప్లీట్ అయిపోయింది నా హౌస్ వర్క్ అంతా కూడాను. ఇప్పుడు నెక్స్ట్ ఇంకా చూడాలి, కుకింగ్ అది ఏమైనా ఉంటే స్టార్ట్ చేయాలి. అండ్ ఇది వచ్చేసి నా రోజ్ ప్లాంట్కి ఈరోజు పూసిన ఫ్లవర్. నేను ఎవ్రీడే ఈవినింగ్ వాకింగ్కి వెళ్తానండి. వాకింగ్కి వెళ్ళేటప్పుడు ప్రతిరోజు కూడాను ఫ్లవర్స్ అనేవి మా కింద అపార్ట్మెంట్లో ఉంటాయి, నేను తెచ్చుకుంటాను నెక్స్ట్ డే పూజ కోసం అని చెప్పి. ఈరోజు చాలా మందారం పువ్వులు, ఇంకా గన్నేరు పువ్వులు చాలా ఉన్నాయండి. ఇంకా గుడి లేదు. సో ఈరోజు ఫ్రైడే కనుక తెల్ల గన్నేరు పువ్వులతో కూడా నేను పూజ చేసుకుంటాను. అండ్ అది అయిపోయిన తర్వాత నేనైతే క్యాండిల్ అనేది లైట్ అప్ చేసుకున్నానండి. మార్నింగ్ అనేది మంచి సెంటెడ్ క్యాండిల్, మంచి ఫ్రెష్ స్మెల్ వస్తుంది. సో ఓకే అండి, ఇప్పుడు నేను కాసేపు వాకింగ్ చేస్తాను. ఎవ్రీడే ఈవినింగ్ చేస్తాను, కుదిరితే మార్నింగ్ కూడా చేస్తూ ఉంటాను నేను వాకింగ్ అనేది. సో యాక్చువల్గా ఈరోజు ఇది స్టెప్ కౌంట్ కూడా పెట్టుకోలేదండి. వాచ్ అనేది పెట్టుకున్నట్లయితే లేదు, ఆ వాచ్ లేకపోయినా కూడాను మీకు యాప్ అనేది అవైలబుల్గా ఉంటుంది. సో యాప్ అనేది చూసుకొని మ్యాక్సిమం డేలో 10,000 స్టెప్స్ వేయడానికి ట్రై చేయండి. బికాజ్ మార్నింగ్ వాకింగ్ కానీ లేకపోతే ఈవినింగ్ కానీ డేలో ఏదో ఒకసారి వాకింగ్ కనుక చేసినట్లయితే అది మనకి చాలా మంచిదండి. ఇట్స్ గుడ్ ఫర్ హెల్త్ కూడాను, మన హెల్త్కి కూడా చాలా మంచిది. బికాజ్ ఈ కరోనా సిచ్యువేషన్లో మనకి ఇమ్యూనిటీ అనేది బూస్టప్ అవ్వాలి అంటే ఖచ్చితంగా మనం ఏదో ఒక యాక్టివిటీ అనేది చేయాలి. ఏదో వాకింగ్, రన్నింగ్, జాగింగ్, యోగా, ఎలాంటి ఎక్సర్సైజ్ అయినా సరే మనం చేయొచ్చు. సో అది మనకి చాలా ఇంప్రూవ్ అవుతుందండి, హెల్త్ పరంగా చాలా ఇంప్రూవ్ చేస్తుంది, మనకి చాలా బూస్టప్ అనేది ఇస్తుంది. అండ్ నేను డైలీ మార్నింగ్ అని లేదంటే ఈవినింగ్, సమ్ డేస్ అయితే 2 times కూడా చేస్తానండి నేను డేలోని. సో వాకింగ్ అనేది. అండ్ ఇప్పుడు అయిపోయింది వాకింగ్ అనేది. ఈవినింగ్ అయితే కన్నా కూడా వస్తారు. అండ్ మార్నింగ్ ఇప్పుడు ప్రెజెంట్ అని ఇంకా లేవలేదు. ఇప్పుడు టైం వచ్చేసి 6:45. జనరల్గా ఈ టైం వరకు ఎప్పుడు పట్టుకోరు. 6:30, 6:20, 6:15కి లేచిపోతారు. బట్ ఈరోజు ఎందుకో చాలా లేట్ అవుతుంది. ఎందుకంటే ఈ డేస్లో మేము లూడో విపరీతంగా ఆడుతున్నామండి. నేను, మా బ్రదర్, సిస్టర్ అండ్ మా సిస్టర్ ఇన్లా,
సో కన్నా 5 మెంబర్స్ లూడో బాగా ఆడుతున్నాము. అండ్ లూడో ఆ గేమ్ కంప్లీట్ అయ్యేసరికి నియర్లీ ఇట్ టేక్స్ అరౌండ్ 2 hours అండి. 2 to 2.5 hours టైం తీసుకుంటుంది. సో దానివల్ల ఏంటంటే మాకు అసలు టైం కుదరటం లేదు నైట్ పట్టుకోవడానికి. అండ్ డేలో ఇంకా ఎక్కువ గేమ్స్ అయితే ఏం ఆడడం లేదు. డేలో ఒక 3 games ఆడుతున్నాము అంతేనే. అది సంగతి. ఓకేనా? అయితే ఇప్పుడు ఇంటికి వెళ్ళి యాక్చువల్గా పువ్వులు ఆమె దగ్గర పువ్వులు కూడా తీసుకుందాం అనుకున్నాను. బట్ ఈరోజు ఆమె లేదు అవైలబుల్గా. ఇంకా 7 అవ్వలేదు కదా, ఇంకా లేవలేదు అనుకుంటా తను కూడాను. అండ్ అదండి ఈరోజు విషయం. అయితే ఇప్పుడు ప్రజెంట్ వెళ్ళి సో అందరూ అయితే మాస్క్ వేసుకోండి. నేను మీకు చెప్పడానికి అని చెప్పి మాస్క్ తీశాను అంతేనే. అండ్ ఇప్పుడు వెళ్ళి యాక్చువల్గా ఇంట్లో దోశ పిండి ఉంది, ఇడ్లీ పిండి కూడా ఉంది. చట్నీ అయితే లేదు ప్రజెంట్. సో చట్నీ చేసేసి కన్నా లేస్తే దోశ ఆర్ ఇడ్లీ తన ఏదో ఇష్టం అయితే అది చేసి ఇచ్చాడు. ఓకే గైస్, అయితే బాయ్. హాయ్ కన్నా, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. చూడండి మా కన్నా దోశ ఈరోజు మా బ్రేక్ఫాస్ట్. కన్నా బ్రేక్ఫాస్ట్ దోశ, నా బ్రేక్ఫాస్ట్ కాఫీ, బ్రెడ్. మా కన్నా ఈరోజు లేట్గా లేచారు. ఎందుకు లేట్గా లేచావు? ఎంత టైం ఎంతకు లేచావు? 6:45కా? 6:45 లేచాను. అండ్ నెక్స్ట్ నేను వచ్చేటప్పుడేమో తోటకూర తీసుకున్నానండి. ఈ తోటకూర కట్టేమో 20 రూపీస్ అనమాట. వాళ్ళేమో 10 రూపీస్ దిమ్మంటే ఇవ్వమని చెప్పారు. సో ఒక కట్టేమో 20 రూపీస్ అని నేను అనుకోలేదు. 10 రూపీస్ చాలు అంటే 20 రూపీస్ది ఒక కట్టే 20 రూపీస్ అని చెప్పారు. సో ఒక కట్ట తీసుకొని ఇంటికి వచ్చేసాను అన్నమాట. ఇంకా దాని తర్వాత ఏమో నేను ఇప్పుడు తోటకూర ఫ్రై చేసుకుంటున్నానండి. ఈ మధ్య మేము అస్సలు తోటకూర అనేది తినడమే మానేసాము. తోటకూరనే కాదు, గ్రీన్ వెజిటేబుల్స్ కొంచెం ఒక 3 months అలా అవుతుంది. గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్ తినేసి ఒక 3 months అవుతుంది అన్నమాట. సో ఇంక ఈరోజు తోటకూర తెచ్చుకున్నాం. తోటకూర అనేది ఒక పెద్ద, ఎప్పుడైనా సరే కొంచెం క్వాంటిటీ మనం తీసుకున్నా కూడా చాలా ఎక్కువ వాటర్లో వాష్ చేసినట్లయితే, ఎందుకంటే దాంట్లో ఎక్కువ ఇసుక అనేది ఉంటుందండి. సో ఇసుక అనేది మొత్తం కిందకి వెళ్ళిపోతుంది. ఎక్కువ వాటర్లో మనం నీట్గా వాష్ చేసుకోవాలి. లైక్ ఒక బకెట్ వాటర్లో, అంటే హాఫ్ బకెట్, చిన్న బకెట్ అంటున్నాను నేను, అలాంటి వాటర్లో. లేదంటే మనం ఇడ్లీ కుక్కర్ ఉంటుంది కదా, ఈ ఇడ్లీ కుక్కర్లోని, లేదంటే రైస్ కుక్కర్ ఉంటుంది కదా, రైస్ కుక్కర్లోని ఆ పాత్రలోని కనుక కడిగినట్లయితే నీట్గా ఇసుక అంతా కూడా కిందకి వెళ్ళిపోయి మనకి ఫ్రెష్గా ఆకు అనేది వస్తుంది. సో నేను ఇప్పుడు ఏం చేస్తున్నానంటే ఇందులో నువ్వుల నూనె వేసానండి. నేను ఎప్పుడు తోటకూర ఫ్రై చేసుకున్నా కూడా నూనెతో ట్రై చేయండి, చాలా బాగుంటుంది. కొంచెం ఆవాలు 1 స్పూన్, 1 స్పూన్ జీరా, దాని తర్వాత గార్లిక్ వేసాను. ఎల్లిపాయలు అనేది కొంచెం ఎక్కువ వేసుకోండి. వేసుకుంటే మీకు టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఇది. సో దాని తర్వాత ఆనియన్. నేను ఇక్కడ ఇంగువ వేసుకోవడం మర్చిపోయానండి, కానీ ఇంగువ వేసుకోండి, భలే టేస్ట్ చాలా బాగుంటుంది అసలు. ఇంగువ వేసుకున్న తర్వాత కొంచెం రెడ్ చిల్లీ ఒక 2 వేసుకోండి. నేనైతే ఒకటి తీసుకున్నాను, ఇంకా కారం కూడా యాడ్ చేస్తాను కనుక జస్ట్ టేస్ట్ కోసం అని చెప్పి ఒక 2 రెడ్ చిల్లీ అనేది వేసాను నేను. సో దాని తర్వాత బాగా ఫ్రై చేసుకోండి. కొంచెం సాల్ట్ వేసుకున్నాక బాగా ఫ్రై చేసుకుంటే కొంచెం బ్రౌన్, అంటే మరీ ఎక్కువ కుక్ అవ్వాల్సిన అవసరం లేదండి, ఎందుకంటే తోటకూర ఫ్రై కనుక సరిపోతుంది. లైట్గా ఆనియన్స్ అనేవి కొంచెం బ్రౌనిష్, గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేటంత వరకు ఫ్రై చేసుకోండి. ఫ్రై చేసుకున్న తర్వాత కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోండి. సాల్ట్ యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోండి. మనం నువ్వుల నూనె కనుక వేసుకున్నట్లయితే చాలా మంచిదండి, హెల్త్కి కూడా చాలా మంచిది. దట్టు టేస్ట్ అనేది చాలా చాలా బాగుంటుంది. సో ఎప్పుడైనా సరే తోటకూర కనుక ఎవరైనా చేసినట్లయితే నువ్వుల నూనెతో ట్రై చేయండి. మ్యాక్సిమం అందరికీ తెలిసే ఉంటుంది, బట్ ఎవరైనా తెలియని వాళ్ళు అంటే వాళ్ళకి చెప్తున్నాను. ఇక్కడ వచ్చేసి నేనేం చూపిస్తున్నానంటే రీసెంట్గా సాల్ట్ కోసం అని చెప్పి ఒక స్టోరేజ్ కంటైనర్ తీసుకున్నాను నేను, సెరామిక్ది. అమెజాన్లో తీసుకున్నానండి, అది చాలా బాగుంది. 1 kg సరిపోతుంది అందులో. సో అందుకని చెప్పి అదే మీకు నేను చూపిస్తున్నాను అన్నమాట. సాల్ట్ జార్ అనేది చూపిస్తున్నాను నేను. చాలా బాగుందండి, బ్లూ కలర్లో మంచి సెరామిక్ జార్, చాలా బాగుంది. సో అది చూపించాను అంతే. ఇప్పుడు మనకి ఆనియన్స్ అనేవి కొంచెం ఫ్రై అయిపోయాయి కదా. ఫ్రై అయిపోయిన తర్వాత ఏం చేస్తారంటే ఒక 1/2 teaspoon పసుపు, 1/2 teaspoon కారం, అలానే 1/2 teaspoon ధనియా పౌడర్, ఈ 3 వేసేసుకొని జస్ట్ ఒక 1 minute అనేది జస్ట్ అలా ఫ్రై అవనివ్వండి. ఫ్రై అయిన తర్వాత
తోటకూర, కడిగిన తోటకూర ఉంటుంది కదా మనకి, ఒక 2-3 టైమ్స్ వాష్ చేసుకోండి తోటకూర అనేది ఎప్పుడైనా సరే. దట్టు వాష్ చేసుకున్న తర్వాత కూడాను అలా వాటర్లో అనేది ఉంచండి. ఎప్పుడైతే మీరు ఇందులో వేస్తున్నారో అప్పుడు వేసేయండి, సరిపోతుంది. మా మమ్మీ ఎలా అంటే కట్ చేస్తారు, మన తోటకూర అంతా తీసుకొని అలా కట్ చేయరండి ఆమె. ఫస్ట్ కిందన ఏమైతే రూట్స్ ఉంటాయి కదా, కాడలు, అవి తీసేస్తారు ఫస్ట్. దాని తర్వాత కడిగేసి అప్పుడు కట్ చేస్తారు. కానీ నేను అలా చేయలేదన్నమాట ఈరోజు. చేసిన తర్వాత గుర్తొచ్చింది మా అమ్మ ఎలా చేస్తారో అని చెప్పి. సో ఇంకెందుకని చెప్పి నార్మల్గా కట్ చేసేసాను. కట్ చేసి అలా వేసేస్తాం. సో దానివల్ల ఏంటవుతుందంటే, కట్ చేసి వేస్తే మినరల్స్, విటమిన్స్ ఏమైనా ఉంటే పోతాయి అని అంటారు మా అమ్మ. కానీ ఏమో నేను పర్టికులర్గా అంత పట్టించుకోను నేను. ఓకే సరేనా. ఇప్పుడైతే తోటకూర వేసేసుకోండి. అది అంత తోటకూరలా కనిపిస్తుంది కానీ కర్రీ మాత్రం చాలా తక్కువే అయిందండి, చాలా కొంచెం అయింది. అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంది. నాకు 2 టైప్స్ ఆఫ్ తోటకూరలు చూపించారండి, ఏది కావాలి అని అనేసి షాప్ దగ్గరికి వెళ్ళేటప్పుడు. కానీ ఒకటి హీట్ చేస్తుందంట బాడీకి, ఒకటి కూల్ చేస్తుందంట. ఇది ఎందుకో కూల్ చేస్తుందని చెప్పారు. సో అందుకని చెప్పి ఈ తోటకూర నేను తీసుకున్నాను. పర్టికులర్గా నాకు ఇదే తోటకూర కూడా తెలియదు. సో దాని తర్వాత జస్ట్ ఒక 2-3 మినిట్స్ అలా లైట్గా మీరు కలిపారనుకోండి, తోటకూర అంతా కూడా దగ్గరగా అయిపోతుంది. దగ్గరగా అయిపోయిన తర్వాత మీరు ఒక 20 మినిట్స్లో అలా అయిపోతుందండి. మొత్తం కలుపుకొని ఒక 2-3 టైమ్స్ మామూలుగా అలా ఫ్రై చేసుకొని అప్పుడప్పుడు కలుపుకుంటే కంప్లీట్ అయిపోయింది. ఓం శ్రీ లక్ష్మీ అష్టోత్తర శతనామావళి. ఓం ప్రకృత్రై నమః, ఓం వికృతై నమః, ఓం సర్వభూత హితప్రదాయ నమః, ఓం శ్రీ. అండ్ అది అయిపోయిన తర్వాత నేను ఫ్రెష్ అప్ అయిపోయి వచ్చేసి ఫ్రైడే పూజ స్టార్ట్ చేసుకుంటున్నానండి. ఈరోజు ఫ్రైడే కదా, కొంచెం స్పెషల్గా ఆవునేతితో 5 దీపాలు వెలిగించాను లక్ష్మీదేవికి, అంతే. నమస్తేస్తు మహామాయే శ్రీపీఠే సురపూజితే శంఖచక్రగదాహస్తే మహాలక్ష్మీర్నమోస్తుతే. నమస్తే గరుడాఢూరే డోలాసురభయంకరీ సర్వపాపహరే దేవి మహాలక్ష్మీర్నమోస్తుతే. సర్వజ్ఞే సర్వవరదే సర్వదుష్టాభయంకరీ సర్వదుఃఖహరే దేవి మహాలక్ష్మీర్నమోస్తుతే. సిద్ధిబుద్ధిప్రదే దేవి భుక్తిముక్తిప్రదాయిని మంత్రమూర్తే సదా దేవి మహాలక్ష్మీర్నమోస్తుతే. ఆదిత్యాంతరహితే దేవి ఆదిశక్తి మహేశ్వరి. సో ఓకే గైస్, ఇప్పుడు టైం వచ్చేసి 11:30 అవుతుందండి. నా పూజ కంప్లీట్ అయింది, కుకింగ్ కంప్లీట్ అయింది, లంచ్ కూడా కంప్లీట్ చేస్తాను. సో లంచ్ వచ్చేసి ఏం లేదండి, జస్ట్ ఈరోజు చాలా సింపుల్గానే చేశాను. తోటకూర ఫ్రై చేశాను, ఇంకా తోటకూర ఫ్రై, చపాతీ పిండి నిన్న నైట్ది ఉంది, సో చపాతీ చేశాను, ఇంకా రైస్ పెట్టేశాను. ఈరోజు ఇంకా తినేస్తాం అన్నమాట అలా. సో దాని తర్వాత అదండి ఈరోజు వ్లాగ్. ఐ హోప్ మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. చిన్న వ్లాగ్. అందరూ కూడాను సేఫ్గా ఉండండి. బయటకు ఎక్కడికైనా వెళ్తే ఏదైనా అవసరం ఉంటే వెళ్ళండి. ఇఫ్ ఇన్ కేస్ అవసరం ఉన్నట్లయితే మాత్రం వెళ్ళినట్లయినా కూడాను ఒకేసారి ఎక్కువగా ప్లాన్ చేసుకోండి. ఒక 1 వీక్కి లేదంటే ఒక 10 డేస్కి సరిపడినట్లు గ్రాసరీస్ అన్నీ కూడా తెచ్చేసుకోండి. సో దానివల్ల ఏమవుతుందంటే మళ్ళీ మనం వెళ్ళాల్సిన అవసరం లేదు, మనకి బయట ఉన్న సిచ్యువేషన్కి ఎక్స్పోజ్ అవ్వాల్సిన అవసరం కూడా లేదు. సో అది సంగతి. అండ్ వచ్చిన తర్వాత కంపల్సరీగా వెళ్ళేటప్పుడు కంపల్సరీగా మాస్క్ పెట్టుకోండి. వీలైతే డబుల్ మాస్క్ పెట్టుకోండి. వచ్చిన తర్వాత కంపల్సరీగా మీ హ్యాండ్స్ని వాష్ చేసుకుని దాని తర్వాత శానిటైజ్ చేసుకోండి. ఓకేనా. మీకు ఏమైనా ఆర్డర్స్ ఇలాంటివి ఏమైనా వచ్చినట్లయితే త్రూ ఆన్లైన్, అది కాస్త ఒక 9 hours అలా వదిలేసి దాని తర్వాత తెచ్చుకోండి, బెటర్. ఓకేనా. సో నాకు తెలిసినంత వరకు చిన్న టిప్స్ చెప్పానండి, నేనేమి ఎక్స్పర్ట్ కాదు. ఓకేనా. నేను ఏదైతే ఫాలో అవుతున్నానో అది మీకు షేర్ చేశాను. ఓకేనా. అండ్ మోర్ ఓవర్ ఎండ్లో 1 hour అలా కూర్చోండి, బాల్కనీ ఎండ్లో కూర్చోండి, ఇంకా బయటకు ఎక్కడికి వెళ్ళొద్దు. సో మా బాల్కనీలో మంచి ఎండ వస్తుంది కనుక మేము ఒక 1 hour అలా కూర్చుంటాను నేను. ఇంకా అంతే, ఇంకేముంది. సో అదండి ఈరోజు చిన్న వ్లాగ్. ఐ హోప్ మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే మన ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుంటాను. అంటిల్ దెన్ కీప్ స్మైలింగ్, కీప్ లవింగ్ మీ. యువర్ స్వీటీ. టాటా, బాయ్ బాయ్, టేక్ కేర్ ఆల్ ఆఫ్ యూ. స్టే సేఫ్ అండ్ స్టే హోమ్. బాయ్.